వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం మీ హెడ్లైన్స్ చూద్దాం. కులం మతం తేడా లేకుండా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు. ఏపీ శాసనమండలి చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టీకరణ. అత్యంత వేగవంతంగా శ్రీ సిటీ అభివృద్ధి. సంతృప్తి వ్యక్తం చేసిన ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్ యువరాజ్. ఆధారాలు చూపకుండా బాబు అరెస్ట్ కక్ష సాధింపు చర్య. మాజీ ఎమ్మెల్యే గురుగొండ రామకృష్ణ ధ్వజం. బాబుపై కేసులను ఖండిస్తూ పలమనేరులో కాగడాల ప్రదర్శన. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణుల నినాదాలు. ఇక డీటెయిల్స్ చూస్తే కులం మతం తేడా లేకుండా సమానంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఏపీ శాసనమండలి చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్, డిఎంయు వాహన యజమానులు, డ్రైవర్లకు ఆర్థిక సహాయం, నగదు పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడలో బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బాపట్ల జిల్లాలో తిలకించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్ లోని స్పందన సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ చామకూరి శ్రీధర్, ఎమ్మెల్సీ పోతుల సునీతతో కలిసి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు పథకం కింద లబ్ధిదారులకు నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో గుర్తించిన సమస్యలే ఎన్నికల మేనిఫెస్టోగా మారిందని, హామీలలో 98% సీఎం అమలు చేశారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ పక్కాగా అమలు చేస్తున్నారని కితాబిచ్చారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా ఎవరు చేయలేనంత గొప్ప ఆర్థిక సహాయాన్ని పేదలకు అందిస్తున్నారని వివరించారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 6772 మంది లబ్ధిదారులకు 6.77 కోట్ల నిధులను ప్రభుత్వం నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ ఏ చంద్రశేఖర్ రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. మొబైల్ డిస్పెన్సరీ యూనిట్స్ MDUs అంటే కిలో ₹2 బియ్యం, ఉచిత బియ్యాన్ని సప్లై చేసేటువంటి ఈ వాహనాన్ని కూడా ముఖ్యమంత్రి గారికి విన్నపం చేసుకుంటే మీ యొక్క వెహికల్స్కి ఇన్సూరెన్స్ పెట్టుకునేదానికైతే మరమ్మతుల కోసం ఖర్చులు అవుతున్నాయని చెప్పి దానికి ₹10,000 మిమ్మల్ని ఈ సంవత్సరం యాడ్ చేయడం జరిగింది. సో మీరందరూ దానికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు ఈరోజు మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య, మీ అందరి ఆప్యాయతల మధ్య ఈరోజు మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టాలి. ముందుగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వరకు వెళ్ళాం, అయితే ఆయనతో నడవలేక మధ్య అయిపోయాం. కానీ పాదయాత్రలో ఆయన సమకూర్చుకున్నటువంటి సమాచారం అంతా కూడా క్రోడీకరించుకొని ఒక్క పేజీ కూడా పోకుండా దాన్ని ఎన్నికల మేనిఫెస్టో రూపంలో తీసుకొచ్చి ఆ ఎన్నికల మేనిఫెస్టో ఎక్కడ బీరు పోకుండా 98% మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నింటినీ ప్రజలు గమనించారు. అంటే మేనిఫెస్టోలో రాసేది ఒకటి, అధికారానికి వచ్చిన తర్వాత చేసేది ఒకటిగా ఆ విధానం కాదు. ప్రజలు ఏం చెప్పారు, మేనిఫెస్టోలో వాటికి ఏది మనం వాగ్దానం చేసాం, అదంతా కూడా తప్పకుండా మనం ఆచరించాల్సిన బాధ్యత ఉంది. డబ్బులు ఎంత ఖర్చు అవుతుందని కాదు. అందుకని మీరందరూ నిశ్చితంగా మరి నిరుద్యోగంలో భాగంగానే వీరందరూ కూడా మరి ఆటో అన్నలుగా
ఈరోజు వాళ్ళ భవిష్యత్తు కోసమే వీళ్ళందరూ కూడా ఈ విధంగా డ్రైవర్లుగా వచ్చినటువంటి సందర్భాన్ని కూడా తన పాదయాత్రలో అనేక సమస్యల్ని గుర్తించినటువంటి ముఖ్యమంత్రి జగనన్న మరి అది మేనిఫెస్టోలో పెట్టి నవరత్నాలలో కూడా ఈరోజు మరి అన్ని కూడా 98% ఈరోజు రాష్ట్రంలో అమలు పరుస్తూ ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని చెప్పి ఒక చేయి తిరుపతి జిల్లాలో శ్రీ సిటీ వేగవంతమైన అభివృద్ధి పట్ల ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్ యువరాజ్ సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల బృందంతో కలిసి శ్రీ సిటీని ఆయన సందర్శించారు. శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికి శ్రీ సిటీ అభివృద్ధి స్థితిగతులను వివరించారు. అనంతరం పరిశ్రమల సీఈఓలు ఉన్నతాధికారులతో డాక్టర్ యువరాజ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ సిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ పెట్టుబడిదారుల అనుకూల వాతావరణ సృష్టి అనేది సమర్థవంతమైన పారిశ్రామిక విధానం. దాని పటిష్టవంతమైన అమలు నిరంతర కృషిపై ఆధారపడి ఉంటుందని అన్నారు. పెట్టుబడిదారులకు ఈ తరహా విధానాన్ని అందుబాటులో ఉంచడానికి పరిశ్రమల శాఖ సమర్థ నాయకత్వంలో తరచూ వ్యాపారవేత్తలతో చురుకుగా చర్చలు నిర్వహించడంతో పాటు అవసరమైన సవరణలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ పరిశ్రమల శాఖ కార్యదర్శి సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జాయింట్ డైరెక్టర్ ఈ ప్రతాప్ రెడ్డి, ఏపీ ఐఐసి జోనల్ మేనేజర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. Welcome to all of you. Making sure that you, at least some of you, come and attend, listen to the government officers and also give your feedback is important. That's why a lot of our issues at times we have to deal with central departments, especially special economic zone, and few issues here and there, denotification or domestic industry doesn't have much, but still some of you, I know for sure, THK and Daikin, they also have, especially those who are working with PLI schemes. So he has a lot of his colleagues since he worked in 7 years in state in Delhi. So he brings the right experience to that is what I say, local and national level experience. So we are very happy sir you have come, and we have any specific issues. I know THK wanted to meet him, invite him and government for the inauguration. So for the industry side, because what I'm meeting the people for the last 2 months, what are the issues? So certainly I will place preferentially I will want to hear from you. I want to hear more from you. So whatever time he gives, I take only 5 minutes probably. The major issues pending I will divide into 2. Where people want to come, what are the facilities and where it is getting delayed. And the other thing is where already players are there like you, what are the issues there. So if you divide, I guess it will be more relevant for you. The second category. The main thing is pending of the incentives for a very long time. So both for MSMEs and large and mega industries, the incentives are pending a lot. Okay, so some of you approached my office or the commissioner office earlier also. So after I joined, I also because after getting one after a few weeks I met same office also that this is a major issue. So whether any assurance we can give to them because so that they will not move roam around or they will not have any. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై తిరుపతి జిల్లా వెంకటగిరి త్రిభవాని థియేటర్ కూడలి వద్ద మాజీ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబుని అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. ఎటువంటి ఆధారాలు చూపకుండా అరెస్ట్ చేయడం కేవలం కక్ష సాధింపు చర్య అని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి, డక్కిలి, బాలయ్యపల్లి మండలాల నాయకులు, కార్యకర్తలు రాజేశ్వరరావు, చంద్రమౌళిరెడ్డి, కోటిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రామచంద్ర నాయుడు, సిసి నాయుడు, మస్తాన్ నాయుడు, కేవీకే ప్రసాద్ నాయుడు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ అక్రమ అరెస్టు చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేశాడని చెప్పని అరెస్ట్ చేశారు అని నిలదీస్తా ఉన్నాం. ఎలాంటి తప్పు లేకుండా తను తప్పు చేశాడని కప్పుకోవడానికి కోసం చంద్రబాబు నాయుడు కూడా ముద్దాయి చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా అక్కడ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఎలాంటి ఆధారాలు లేవు. ఆయన అకౌంట్ కానీ, ఆయన కుమారుడి అకౌంట్ కానీ, మరి వాళ్ళ భార్య అకౌంట్ కానీ, కోళ్ళ అకౌంట్ కానీ, ఎవరి అకౌంట్ కానీ డబ్బులు పోయింటే అప్పుడు అడగాల.
ఎక్కడ ఎలాంటి ఆధారాలు లేకుండా ఈరోజు ఒకరి మీద ఒకరు మనోళ్ళు ఏమి చెప్పాలని చెప్పి మరి బాధపడతా ఉన్నారు. అది ముందుగా తెలియదని అడుగుతున్నాం. అధికారులు కూడా తెలియదే చెప్పాలా. ఈరోజు ఏదైతే శ్రీనగర్ పెట్టిందో దానిలో పనిచేసినటువంటి వాళ్ళు ఎన్ని కంపెనీలు పెట్టారు, ఎప్పుడు వస్తే కూడా చూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. గతంలో నెల్లూరు చూపించారు, ఇప్పుడు ఎంగడిలో కూడా మనం కూడా పెట్టాం. ఇక్కడ కంపెనీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఎంతో మంది ట్రైనింగ్ పొందారు, ఉద్యోగ అవకాశాలు కల్పించారు. 2 లక్షల మంది ట్రైనింగ్ ఉంటే 80,000 మంది పైన మరి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ అందరూ కూడా ఎంతైతే డబ్బులతో లెక్కే చెప్పండి, మీ ప్రభుత్వాన్ని కట్టామని చెప్పని కూడా వాళ్ళు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి కుట్ర, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అని చెప్పని కూడా తెలియజేస్తూ దానికి నిరసనగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతిరోజు తప్పనిసరిగా నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. 15 రోజులు ప్రయాణికులు చేస్తా ఉన్నాం. అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకని అమ్మ పోలేరమ్మ జాతర బాగా జరగాలని చెప్పని ఎలాంటి అవాంఛనీయాలు జరగకుండా ఉన్నటువంటి కమిటీలు వేసుకున్నారు. తద్వారా కూడా బాగా చేయాలి. అయితే ఆంక్షలు పెట్టి ఈరోజు జాతీయ పండుగ అని చెప్పని చెప్పారు. మరి పోలీసు అధికారులు కొందరు నుంచి రాష్ట్ర పండుగ అని చెప్పని కూడా మరి అనౌన్స్ చేశారు. తద్వారా పోలీసులు అధికంగా పెట్టి భక్తుల్ని పోనీయకుండా చేస్తారేమో కానీ అలాంటివి చేయకుండా మరి భక్తులను కూడా గౌరవించి వాళ్ళ దర్శనానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. చంద్రబాబుపై పెట్టిన కేసులను ఖండిస్తూ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరులో పార్టీ నాయకులు కాగడాల ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ కూడలి, ఏటీఎం సర్కిల్, జాతీయ రహదారిపై మానవహారంగా కాగడాలు చేతబట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా అంబేద్కర్ సర్కిల్ చేరుకుని నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా జిల్లా మైనారిటీ అధ్యక్షుడు కాజా పీర్ మాట్లాడుతూ తమ నాయకుడు చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టడం సబబు కాదన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసులను వెంటనే టీడీపీ నాయకులపైన బనాయించిన అక్రమ కేసులను వెంటనే బాబు గారిపైన బనాయించిన కేసులను వెంటనే రెడ్డి గారిపైన బనాయించిన అక్రమ కేసులను వెంటనే సీఎం 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 నారా చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. జై తెలుగుదేశం. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకిల్ రావాలి, సైకిల్ రావాలి. అస్సలాముఅలైకుం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా లోకేష్ బాబు గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఢిల్లీలో పోయి తాముకున్నాడు, ఇక్కడ వచ్చి అరెస్ట్ చేస్తారని
తప్పుడు సమాధానం చెప్తున్నారు. అయ్యా ప్రజలారా, ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. మీ తండ్రి కష్టాల్లో ఉంటే మీరేం చేస్తారు? మీ తండ్రిని కాపాడుకునే బాధ్యత కొడుకు పైన ఉందా లేదా? అదే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం కోసం వాళ్ళ తండ్రి చనిపోతే కూడా ఆ రోజు తండ్రి శవం ఎక్కడుంది, తండ్రి ఎక్కడ చనిపోయినారు అని చూడకుండా ఎమ్మెల్యేని పిలిచి నేను ముఖ్యమంత్రి అయిపోవాలా అని స్వార్థ రాజకీయాల కోసం సంతకాల స్వీకరణ చేసింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి కోసం బాధపడిందే లోకేష్ గారు. ఇది ఎక్కడి న్యాయం? న్యాయం కోసం పోరాడేవాడు నారా లోకేష్. అమాయకుల కోసం అందరూ కోసం పోరాడేది లోకేష్ గారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పుంగనూరు మండలం సోమలలో 5 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర విద్యుత్ అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి పనులను చేపట్టినందుకు పలువురు నాయకులు, కార్యకర్తలు, స్థానికులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు మహిళలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. చూడమ్మా ఇక్కడ. ఓకే సార్. ఓకే సార్. మహేశ్వర గురు సాక్షి బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ మహాగణా నిన్నటి రోజు పుంగనూరు మండలం అంతా కూడా పర్యటించడం జరిగింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సోమల మండలంలో కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏవైతే పూర్తయినాయో వాటిని అన్నింటినీ కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. తప్పకుండా ఇవన్నీ అక్కడ గ్రామాలకు అందుబాటులోకి వస్తాయి. మరి అభివృద్ధిలో మాకు అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి అనేక రకాల ఆదరణ చూపించి అన్ని రకాల మనం అడిగినవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి అందుచేతే చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ఖండిస్తూ త్వరగా విడుదలై బయటికి రావాలని కోరుతూ బాబు గారితో తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా పాణ్యం టీడీపీ కార్యాలయ ఆవరణలో టీడీపీ ఎస్సీసీఎల్ విభాగం నాయకులు, కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో దీక్షలో పాల్గొన్నారు. గౌరు చరితారెడ్డి నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, అంబేద్కర్, ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి దీక్షకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు నాగశేషులు, నంద్యాల పార్లమెంట్ కార్యదర్శి రాజారావు, పాణ్యం నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు దానం, కర్నూలు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆకే పోగు వెంకటేశ్వమి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం, గౌరీ చరితమ్మ గారి నాయకత్వం, గౌరీ వెంకటరెడ్డి గారి నాయకత్వం, దళితుల నాయకత్వం, దళితుల నాయకత్వం. మనం 2014, 2024లో మనం పాండ్యం నుంచే స్టార్ట్ కావాలా.
ఈ జిల్లా నంద్యాల జిల్లాలో ఖచ్చితంగా 7 సీట్లు, 1 ఎంపీ స్థానము మనం తెలుగుదేశం జెండా ఎగరేయాలా. ఖచ్చితంగా దానికి సంబంధించి మీరు మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోను ప్రజలలోకి తీసుకుపోవడానికి మీరందరూ కృషి చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. ఆ రోజు పసుపు కుంకుమ కింద కూడా ప్రతి ఒక్కరికి 10,000 ఈ రోజు వచ్చిన ప్రభుత్వాలు మేము 45 ఏళ్లకు 18,000 రూపాయలు వేస్తా ఉన్నాం అంటున్నారు. మన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎవరికి రావడంలా. ఎంతసేపున్నా వైసీపీ వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు. పెన్షన్లు తీసేస్తున్నారు, రేషన్ కార్డు తీసేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులకు గురైతా ఉన్నారో మీకు చాలా చోట్ల మేము తిరుగుతా ఉన్నాం. రోజు అమ్మ మాకు రేషన్ కార్డు పోయి చాలా ఇబ్బంది అవుతా ఉంది, మీరు వచ్చినాక మాకు రేషన్ కార్డు ఇప్పించండి. రోజు ఇదే మేము ప్రచారంలోకి పోతే. కాబట్టి ఆయన ఏ తప్పు చేయలేదు. ఇది ఆయన పైన ఏదో అంటే మనం ఎవరన్నా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, లోపలేయడం ఒక పనిగా పెట్టుకున్నారు. ఈ చిన్న కార్యకర్త కానుంచి ఈ రోజు జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి వరకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారంటే ఈ ప్రభుత్వము ఎంత దుర్మార్గంగా పాలన చేస్తుందో దీన్ని బట్టి మనకు అర్థమైతా ఉంది. కాబట్టి మనమంతా విడిపోయి 16,000 కోట్లు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని ఆయన అహర్నిశలు రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రజల కోసం ఈ రోజు మనకి భువనమ్మ గారు కూడా చెప్తా ఉన్నారు. ఎప్పుడు కూడా కుటుంబాన్ని వదిలిపెట్టి ప్రజల కోసము, రాష్ట్రం కోసమే ఆయన పనిచేయడం జరిగిందని కూడా ఈ రోజు బయటకు వచ్చి కూడా చెప్పడం జరుగుతాను. అంతేకాకుండా మన పార్టీ నియోజకవర్గంలో కూడా ఈ రోజు మనకి ఓర్వకల్లిలో విమానాలు ఎగురుతా ఉన్నాయి. మనకు విమానాశ్రయం వచ్చిందంటే ఆ మహానుభావుని పుణ్యమే. కేవలం 18 నెలల్లోనే దాన్ని పూర్తి చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. ఈ రోజు సోలార్ పవర్ పార్క్ అయితేనేమి, జైరాత్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ అయితేనేమి, DRDO అయితేనేమి, ఏది చేసినా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరడం శిష్టఖండం ఒకటేనని శిష్టఖండం రాష్ట్ర అధ్యక్షుడు పోలు మహంతి ఉమామహేశ్వరరావు అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేసిన ఆయన తిరుపతి ప్రెస్ క్లబ్ లో కరడం శిష్టఖండం ఐక్య వేదిక బ్యానర్ ను ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇక మీదట అందరం కలిసి ఒకటిగా ముందుకు వెళతామని అన్నారు. సంపూర్ణ భద్రత తెలుపుతూ కరడం శిష్టఖండం ఐక్య వేదిక మున్ముందు ఐక్యతతో ముందుకు వెళ్లాలని, వేదిక కార్యక్రమాలు ఉత్సాహంగా చేస్తూ కులాభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పోలు మహంతి మహేశ్వరరావు కుమారులు, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు, పోలు మహంతి వెంకటసాయి రాజేష్, పోలు మహంతి వెంకటసాయి మనోజ్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అభిలాల శ్రీధర్, కరణం నిరంజన్ బాబు, కరణం ఏడుకొండలు, రామచంద్రరాజు, ఎన్వి రమణారెడ్డి, కరణం హరీశ్వర్ గిరీష్, వసుమతి, సాయి సుజాత, విజయ భారతి, కరణం సిస్టర్ కరణం ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఉన్న శిష్టకర్ణాటకని మా భారత వల్లే ఈ బీసీ రాజధానులు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. వీరికల్ని రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వీరికల్ని బీసీ జాతీయాలో సీరియల్ నెంబర్ 44లో చేర్పించడం మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. దీనికి నడుపుతట్టిన ఏడుకొండల వారికి, మన ఆవిరా శ్రీధర్ గారు, నిరంజన్, చాలా మంది నాయకులు శ్రీకాకుళం వచ్చి అక్కడ మంత్రి గారిని కలిశారు. మనం కొద్ది రోజుల్లో క్రితం తిరుపతి ప్రాంతంలో వచ్చిన ముఖ్యమంత్రి గారికి విద్యార్థులు పత్రం జరిగింది. కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా ఈ సమస్యను స్పందించి ఈ 3 జిల్లాల్లో ఉన్న కర్ణాటక కలిసి మా జిల్లాలో వల్లే సీరియల్ నంద్యాల జిల్లా చాకలమరి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో దేశ ఆధునిక సామాజిక సంఘ సంస్కర్తలు, బహుజనుల ఆరాధ్య దైవాలు జ్యోతిబా పులే, సావిత్రిబాయి పులే విగ్రహాల ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఎంఈఓ అనురాధ, స్కూల్ ప్రిన్సిపల్ సునీత మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు సావిత్రిబాయి పులే, జ్యోతిబాయి పులే అడుగుజాడలు నడుస్తూ వారి ఆలోచన విధానాలతో ముందుకు వెళ్లాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళా ఐక్యవేదిక జిల్లా అధ్యక్షురాలు ముడియం సునీత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి, బీసీ సంక్షేమ సంఘం నాయకుడు అన్వర్ హుస్సేన్, అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు వల్లంగొండు సాయి సుదర్శన్ రావు తదితరులు పాల్గొన్నారు. అలాగే రైతులు పంట తీసుకొని వెళ్తా ఉంటే అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ కు పనిచేసేటువంటి
గర్భిణీలు బాలింతలు సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పదార్థాలు ప్యాకెట్లను సద్వినియోగం చేసుకోవాలని మాజీ సైనికుల సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షుడు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు సూచించారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ఆహార మాసోత్సవాలలో భాగంగా కర్లపాలెం మండలం నల్లమోదువారిపాలెంలో గర్భిణీలకు బాలింతలకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ గురించి ఆహార పదార్థాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ సౌజన్య తాండ్ర సాంబశివరావు వివరించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ పి వెంకటేశ్వరరావు, ఏఎన్ఎం రత్నమాల, సిహెచ్ఓ అనుష తదితరులు పాల్గొన్నారు. హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. మనం బయట కొనుక్కునే పరిస్థితి లేకపోయినా కూడా ఇక్కడ ఇచ్చే అన్ని ఐటమ్స్లో కూడా మ్యాక్సిమం ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలే వీళ్ళు ఇస్తున్నారు. కొంతమంది వేస్ట్ చేస్తున్నారు, అలా వేస్ట్ చేయొచ్చు. ఇంట్లో వాళ్ళకి కూడా అలా కాకుండా ఖర్జూరాలు అవి వాటిలో ఎక్కువ ఉంటుంది. అలాగే బెల్లంలో అసలు ఉండేదే ఐరన్ అనమాట. పోషణ పదార్థాలు పంపిణీ కార్యక్రమం చేసుకోవడం సంతోషం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ గారు సౌజన్య గారికి, ఉన్నటువంటి సెక్రటరీ గారికి మీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా చక్కగా ఇప్పుడు దాకా మన సూపర్వైజర్ గారు వివరించారమ్మా. మీకు పోషణ ఎలా తీసుకోవాలి, ఏ ఆహార పదార్థాలు ఎక్కువగా మనం వాడాలి, మారుతున్న కాలక్రమేణా మన ఆహార పదార్థాలు మారి ఎలాంటి అంటే పోషకాలు లేనటువంటి ఆహారం మనం తీసుకుంటున్నాం. అంటే ఉదాహరణగా చెప్పినట్టు తెల్లటి బియ్యం మనం తింటున్నాం. వాస్తవంగా అందులో ఎలాంటి పోషణ ఉండదు. గుడి బియ్యంలోనే పోషణ ఉండేది అని చెప్పి మనకి. కానీ మనం ఏంటంటే ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్లో పిజ్జాలు, బర్గర్లు వీటికి ఎక్కువ అలవాటు పడిపోయి మన పురాతనమైనటువంటి మన పెద్దలు ఇచ్చినటువంటి ఆహార అలవాట్లను మర్చిపోయి కాలక్రమేణా మన కొత్త తరానితో పాటు పరుగులెత్తుతున్నాం. అందులో భాగంగా మనం కూడా రకరకాలైనటువంటి బలం లేనటువంటి సంపూర్ణ పోషణ లేనటువంటి పదార్థాలు తీసుకుంటున్నాము. అందుకనే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక ఇల్లు కట్టాలంటే పునాది అనేది గట్టిగా ఉంటేనే పైన ఎన్నంతస్తులు కట్టుకున్నా బలంగా ఉంటుంది. అదేవిధంగా బిడ్డ ఒక స్త్రీ గర్భం దాల్చగానే బిడ్డకి కడుపులో ఉన్నప్పటి నుంచే పోషణ గట్టి మంచి పోషణ ఉన్నటువంటి పదార్థాలు తల్లికి ఇస్తే తద్వారా బిడ్డకి వెళ్తాయి. మరి కాన్పు అయిన తర్వాత కూడా తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా క్షేమం గురించి మంచి పోషణ కలిగినటువంటి ఆహార పదార్థాలని ఇవ్వటం చాలా సంతోషం. మనం దాన్ని స్వాగతించాలా. మరి అలాంటి మంచి పోషణ పదార్థాలు ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనం ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. మరి గతంలో చూస్తే ఆహార పదార్థాలు ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం ఇక్కడే వండి ఇక్కడికే మిమ్మల్ని పిలిచి మధ్యాహ్నం ఇక్కడే మరి వడ్డించి మీకు రుచికరంగా ఇచ్చినటువంటి పరిస్థితి మనం గమనించాం. అయితే కాలక్రమేణా కొంత అందులో కొన్ని ఇబ్బందులు రావటం, రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇబ్బందులు గమనించినటువంటి గవర్నమెంట్, అంటే ఇబ్బందులు అంటే మనకంటే ఇప్పుడు పర్లేదు, ఇక్కడే ఊరు, మీ ఇల్లు ఇక్కడే ఉంటాయి, ఇక్కడ అంగన్వాడీ కేంద్రం వచ్చి గప్పన వండిన తిని వెళ్తారు. కొన్ని ప్రాంతాల్లో అలా కొండ ఏరియాలో ఉంటాయి, కొన్ని అడవుల ప్రాంతాలు ఉంటాయి మన రాష్ట్రంలో, అంటే ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. అలాంటి ప్రదేశంలో ఎక్కడో కొండ మీద ఒక అంగన్వాడీ కేంద్రం ఉంటే కొండ కింద గర్భిణి పైకి కింద నుంచి పైకి ఎక్కి నడిచి రాలేదు. మరి అడవుల్లో అయితే మరి ఎక్కడో ఒక అడవిలో ఉప్పుల అన్ని చోట్ల కేంద్రం ఏర్పాటు చేయరు. ఒక చోట కేంద్రం ఉంటే అక్కడ దాకా ఆ చెట్లు పుట్లు దాటుకొని రావాలంటే బాలింతలు కానీ మన గర్భిణులు రాలేదు కదా. కాబట్టి అంటే రకరకాల వాతావరణాన్ని బట్టి ఈ సమస్యలన్నీ గమనించి వాళ్ళకే ఒక సంపూర్ణమైన కిట్, ఒక ప్యాకెట్లు రూపాయన పోషక పదార్థాలన్నీ కిట్గా తయారు చేసి ఇంటింటికి పంపిణీ చేసి మరి వారినే రుచికరంగా వండుకుని తినే విధంగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్లు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా కడప జిల్లా జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బారామిరెడ్డి ఆధ్వర్యంలో పాత బస్టాండ్ లో 18వ రోజు రిలే దీక్షలను భూపేష్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. ఈ దీక్షలో నియోజకవర్గం బెస్త సోదరులు రామ్ ప్రసాద్, శ్రీనివాసులు, సూర్యనారాయణ, మురళి కూర్చున్నారు. వారికి మాజీ ఎమ్మెల్సీలు నారాయణ రెడ్డి, శివనాథ్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు
లైన్ రాండి ముందు హెడ్లైన్స్ మరొకసారి. కులం మతం తేడా లేకుండా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు. ఏపీ శాసనమండలి చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టీకరణ. అత్యంత వేగవంతంగా శ్రీ సిటీ అభివృద్ధి. సంతృప్తి వ్యక్తం చేసిన ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్ యువరాజ్. ఆధారాలు చూపకుండా బాబు అరెస్ట్ కక్ష సాధింపు చర్య. మాజీ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ధ్వజం. బాబుపై కేసులను ఖండిస్తూ పలమనేరులో కాగడాల ప్రదర్శన. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణుల నినాదాలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అందరూ చూస్తున్నానండి B3 న్యూస్ సాక్ష్యం సమాజం.